ఫస్ట్లో ఏ ప్యాటర్న్, బి ప్యాటర్న్, సి ప్యాటర్న్ పైథాన్ యూస్ చేసి ఎట్లా ప్యాటర్న్స్ని డ్రా చేయాలో చూసాం. అండ్ నెక్స్ట్ ఇది డి ప్యాటర్న్ అనమాట. సో మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎన్ని రోస్ ఉన్నాయి, ఎన్ని కాలమ్స్ ఉన్నాయి, పొజిషన్స్ చూసుకోవాలి. సో ఎన్ని రోస్ ఉన్నాయి, మనకి 6 రోస్ ఉన్నాయి. కాలమ్స్ వచ్చినప్పటికి 5 కాలమ్స్ ఉన్నాయి అనమాట. ఏ ప్యాటర్న్ ఏ రోలో ప్రింట్ అవుతున్నాయి మనకు చూసుకోవాలి. సో అన్నీ ప్రింట్ అవుతున్నాయి అంటే రోస్ కానీ కాలమ్స్ కానీ ప్రింట్ చేసుకోవచ్చు. బట్ కాకపోతే పర్టికులర్ కాలమ్స్లో పర్టికులర్ రోస్లో ప్రింట్ అవుతున్నాయి, అంతే మిగతా అన్నింటిలో స్పేసెస్ ప్రింట్ అవుతున్నాయి. సో మనం డిఫరెన్షియేట్ చేసుకోవాలి. ఇక్కడ నేను డిఫరెన్షియేట్ చేసుకున్నాను కలర్ వైజ్. చూడండి, పింక్ చూసుకున్నాను. సో ఇది ఒకసారి ప్రింట్ అవ్వాలి, ఇది ఇంకొకసారి ప్రింట్ అవ్వాలి. సో బట్ కాకపోతే రో 0 ఉన్నప్పుడు కాలమ్ 4లో ప్రింట్ అవ్వకూడదు, రో 5లో ఉన్నప్పుడు కాలమ్ 4లో ప్రింట్ అవ్వకూడదు. సో అది మనకి ఎట్లా ప్రింట్ అవ్వాలి, అక్కడ మాత్రం ప్రింట్ అవ్వాలి, ఇంకో చోట ప్రింట్ అవ్వకూడదు అన్నప్పుడు ఇఫ్ కండిషన్ తీసుకుంటున్నాము. సో ఇఫ్ కండిషన్ తీసుకుని అది కానప్పుడు ఎల్స్ పార్ట్లోకి వెళ్ళి స్పేస్ ప్రింట్ అవ్వాలి అని చెప్పి మనం కండిషన్ రాసుకుంటే మనకి దాని తగ్గట్టుగా ప్రింట్ అవుతుంది. సో ఇప్పుడు మనం రాసుకోవాల్సింది ఫర్ లూప్స్ ఎన్ని ఉన్నాయి. ఫర్ లూప్స్ 2 ఫర్ లూప్స్ ఉంటాయి కదా, కాలమ్స్ ఒకటి రోస్ ఒకటి. సో ఇక్కడ చూడండి, ఫర్ ఆర్ ఇన్ రేంజ్ ఆఫ్ ఎన్ని రోస్ ఉన్నాయి, 6 రోస్ కాబట్టి 6 తీసుకుంటున్నాను. ఫర్ కాలమ్ ఇన్ రేంజ్ ఆఫ్ ఎన్ని కాలమ్స్ ఉన్నాయి, 5 కాలమ్స్ ఉన్నాయి కాబట్టి 5 రాసుకుంటున్నాను. ఇక్కడ ఇండెంటేషన్ ఇఫ్ హోల్ బ్రాకెట్. ఇక్కడ మనం చూడండి, రో 0లో ఉన్నప్పుడు, రో 5లో ఉన్నప్పుడు మాత్రమే కాలమ్ పొజిషన్స్లో C0 C3 వరకు మాత్రం ప్రింట్ అవ్వాలి. అంటే C greater than or equal to 0, C less than or equal to 3 పొజిషన్స్లో రో 0, రో 5 మ్యాచ్ అయినప్పుడు మాత్రమే ప్రింట్ అవ్వాలి. సో అప్పుడు ఎట్లా రాసుకుంటాం, రో అనేది 0కి మ్యాచ్ అయినప్పుడు, ఇది కానప్పుడు ఎప్పుడు రో 5లో ఉన్నప్పుడు, రో అనేది 5కి వచ్చినప్పుడు, అండ్ ఇంకోటి కదా అందుకోసం అండ్ అనేది తీసుకుంటున్నాను. అండ్ ఈ పొజిషన్స్ వచ్చినప్పుడు ఎప్పుడు మ్యాచ్ అవ్వాలి, కాలమ్ 0 కంటే ఎక్కువ, కాలమ్ 3 కంటే తక్కువ. అనేది గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 అండ్ రాసుకుంటాం, ఎందుకంటే మ్యాచ్ అవ్వాలి కదా. కాలమ్ అనేది లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 3. సో ఈ బ్రాకెట్ హోల్ బ్రాకెట్ తీయండి. సో ఇది మ్యాచ్ అయిన తర్వాత ఈ ప్రింట్ అవుతాయి. అండ్ ఆర్ ఇంకా ప్రింట్ అవ్వాలి కాబట్టి ఆర్ రాసుకుంటాం. ఆర్ రాసుకొని ఎక్కడ ఏం ప్రింట్ అవ్వాలి, రో 1 2 3 4 వచ్చినప్పుడు కాలమ్ 0లో కాలమ్ 4లో ప్రింట్ అవ్వాలి అని రాసుకుంటాం. ఇక్కడ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 3 ఎందుకు రాసుకున్నాం, ఇక్కడ వరకే ఉంది కాబట్టి స్టార్లు ఇక్కడ వరకే రాసుకుంటాం, ప్రింట్ అవుతుంది. కాలమ్ 4 లేదు కాబట్టి ఇక్కడ 4 వరకు రాసుకోలేదు. అక్కడ వరకు ప్రింట్ అవుతున్నట్లయితే కనుక 4 రాసుకుంటాం, లేకపోతే వదిలేస్తాం. సో ఇప్పుడు మనకి ఏం ప్రింట్ అవ్వాలి, రెడ్ కలర్ దాంట్లో చూసుకోండి, రో 1 రో 2 రో 3 రో 4 మ్యాచ్ అయినప్పుడు అనేది ప్రతిసారి డబుల్ ఈక్వల్ టు 1 రాసుకుంటే కంటే మనం ఆర్ 0 వచ్చినప్పుడు కాకుండా, ఆర్ 5 వచ్చినప్పుడు కాకుండా మిగతా రోస్లో అన్నిట్లో ప్రింట్ అవ్వాలని రాసుకోవచ్చుగా మనం. ఇప్పుడు రో నాట్ ఈక్వల్ టు 0, ఇది కాకపోతే రో నాట్ ఈక్వల్ టు 5, ఇది వచ్చినప్పుడు మాత్రమే ఏ పొజిషన్స్లో ఏ కాలమ్స్లో మనకు ప్రింట్ అవ్వాల్సింది, కాలమ్ 0 కాలమ్ 4లో మ్యాచ్ అవ్వాలి. సో అండ్ ఇక్కడ కాలమ్ అనేది ఎప్పుడు 0కి మ్యాచ్ అయినప్పుడు, అండ్ కాలమ్ అనేది 4లో మ్యాచ్ అయినప్పుడు మాత్రమే. సో ఇది హోల్ బ్రాకెట్ దీన్ని. సో కోలన్ ఇస్తుంది, కోలన్ అంటే ఇండెంటేషన్. సో ఇప్పుడు మనకి స్టార్ ప్రింట్ అవ్వాలి. సో ఇఫ్కి నేను రాస్తున్నాను ప్రింట్ ఫంక్షన్, ఇక్కడ మనం స్టార్ ప్రింట్ చేయాలి, స్టార్ రాసుకుంటున్నాను. ఇఫ్ కాకపోతే మిగతా ఏం ప్రింట్ అవ్వాలి, స్పేసెస్ ఏగా ప్రింట్ అవ్వాల్సింది. అందుకోసం ఇఫ్కి నేను ఎల్స్ పార్ట్ తీసుకుంటున్నాను. ఎల్స్ ఇక్కడ నేను ఏం రాస్తున్నాను, సో ఇక్కడ స్టార్ ప్రింట్ అయిన తర్వాత స్టార్ న్యూ లైన్ ప్రింట్ అయిపోతుంది కదా, అందుకోసం అని చెప్పి మనం ఏం చేయాలి, ఇక్కడ ఎండ్ విత్ నథింగ్ రాసుకుంటాం. ఎండ్ విత్ నథింగ్. సో స్టార్ ప్రింట్ స్పేస్
నథింగ్ స్పేస్. నెక్స్ట్ ఏ పొజిషన్స్ లో ఉందో స్టార్ అక్కడ ప్రింట్ అవుతుంది. సో ఎండ్ పార్ట్ విత్ డబుల్ కోట్స్ స్పేస్ ఇచ్చుకుంటాం. సో ఎండ్ విత్ స్పేస్ ఇస్తే అప్పుడు ఇక్కడ ఏం జరుగుతుంది, ఈ స్పేసెస్ ఏంటి అంటే కనుక ఈ ఖాళీ స్పేసెస్. ఏ పొజిషన్స్ లో అయితే స్టార్ ప్రింట్ అవ్వలేదో ఆ మిగతా పొజిషన్స్ లో స్పేసెస్ ప్రింట్ అవుతుంది, ఖాళీ స్పేసెస్. సో ఇది కాకుండా మళ్ళా మనం ఒక కాలం అయిపోయింది, మళ్ళా న్యూ రోకి వెళ్తున్నాం. ఈ రో అయిపోయినప్పుడు కాలం పొజిషన్స్ ప్రింట్ అవుతుంది, నెక్స్ట్ రోకి వెళ్తున్నాం. అలా కాలం పూర్తి అయిపోయిన తర్వాత అంటే కాలం ఫాల్స్ అయిపోయిన తర్వాత న్యూ రోకి వెళ్ళాలి అన్నప్పుడు మనకి న్యూ లైన్కి వెళ్ళాలంటే ప్రింట్ ఫంక్షన్ రాసుకుంటాం. సో ఎప్పుడు అవుతుంది అది, కాలం ఎప్పుడైతే ఫాల్స్ అవుతుందో న్యూ రోకి ఎప్పుడు వెళ్తుందో ఈ మధ్యలోనే కదా. సో అందుకోసం కాలం ఎప్పుడు ఫాల్స్ అవుతుంది, ఇక్కడ ఫాల్స్ అవుతున్నప్పుడు దీని తర్వాత నుంచేగా న్యూ రో వెళ్ళేది. అందుకోసం అని చెప్పి ఇక్కడ నేను రాసుకుంటున్నాను ప్రింట్ ఫంక్షన్. సో ఈ లాజిక్ ఇట్లానే రాయాలని రూల్ ఏం లేదు, వేరే వాళ్ళకి ఆలోచన వచ్చినట్టు వేరే వాళ్ళు కూడా రాసుకోవచ్చు. సో ఇంకొక ఇలాగా సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇది రాసుకోవచ్చు. ఎక్కువ కాంప్లికేటెడ్గా మనం తీసుకునే కంటే ఈజియెస్ట్ వేలో తీసుకోవచ్చు, మన ఇష్టం. ఎట్లా కావాలంటే అట్లా కండిషన్స్ పెట్టుకొని రాసుకోవచ్చు. ఇప్పుడు దీని ఎగ్జిక్యూషన్ అనేది చూద్దాం ఎట్లా వర్క్ అవుతుంది. సో దీని లాజిక్ అనేది ఇక్కడ రాసేసాను. సో ఇక్కడ నేను రన్ క్లిక్ చేసి రన్ మాడ్యూల్ క్లిక్ చేశాను. సో ఇక్కడ మనం డి ప్యాటర్న్ అయితే ప్రింట్ చేసేసాం. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఓంకాస్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఇన్స్టాగ్రామ్ ఛానల్ని ఫాలో చేయండి. అండ్ నెక్స్ట్ ఓంకాస్ కంప్యూటర్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మీరు కనుక రిజిస్టర్ అవ్వాలి అనుకుంటే కనుక సి లాంగ్వేజ్, జావా, పైథాన్ వాటి కోసం సో కింద ఉన్న డిస్క్రిప్షన్ నెంబర్లో నా నెంబర్కి కాల్ చేసి సో ఎప్పుడు అయితే బ్యాచెస్ ఉన్నాయో ఆ బ్యాచెస్లో రిజిస్టర్ అవ్వచ్చు. థ్యాంక్ యూ.